ఈరోజు ఒక చిన్న కథ చెప్పుకుందామా డార్లింగ్స్? ఆహ్, ఒక ఊరిలో ఒక శివాలయం ముందు ఒక పెద్ద చెట్టుంది. ఆ చెట్టులో ఒక చిన్న పక్షి ఉంది. సో, అయితే ఒకరోజు యమధర్మరాజు ఆ శివాలయంలోకి వెళ్తూ ఇలా ఆ పక్షిని చూస్తాడు. పక్షిని చూసి నవ్వి వెళ్ళిపోతాడింక. సో, తర్వాత విష్ణుమూర్తి తన వాహనమైన గరుకుమంతుడి మీదొస్తాడు. గరుకుమంతుడి మీదొస్తే గరుకుమంతుడు పక్కన ఆగుతాడు శివాలయం ముందు. విష్ణుమూర్తి లోపలికెళ్ళిపోతాడు. లోపలికెళ్ళిపోయాక గరుకుమంతుడు ఈ ఆ పక్షిని చూస్తాడు. చూసినప్పుడు అది చాలా దిగులుగా, బాధగా కూర్చొనుంటుంది. అప్పుడు అడుగుతాడు, "ఏమైంది? ఎందుకలా ఉన్నావు?" అంటాడు. అంటే ఇప్పుడే మీరొచ్చే ముందే యమధర్మరాజు లోపలికెళ్లారు. యమధర్మరాజు లోపలికెళ్తూ నన్ను చూసి నవ్వారు. సో, యమధర్మరాజు నవ్వారు అంటే అది సామాన్య విషయం కాదు కదా! ఏదో ఉండే ఉంటది కదా! నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి వణికిపోతూ ఉంటుంది. అప్పుడు గరుకుమంతుడు అంటే "ఏమనుకుంటున్నావు? యమధర్మరాజు నవ్వాడు అంటే ఎందుకంత భయపడిపోతున్నావు?" అంటే "ఏమో నన్ను చంపేస్తాడేమో నాకు చాలా భయంగా ఉంది" అని చెప్పేసి వణికిపోతుంటే, "సరే నువ్వేం భయపడొద్దులే. నేను సేఫ్ ప్లేస్‌కి తీసుకెళ్తాను" అని చెప్పేసి తన రెక్కల మీద ఎక్కించుకొని చాలా వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి సేఫ్‌గా ఒక గుహలో వదిలిపెట్టేసొస్తాడు. వచ్చాక యమధర్మరాజు శివాలయంలోంచి బయటకొస్తారు. బయటికొచ్చినప్పుడు ఆయన చెట్టు వైపు చూస్తాడు. చూస్తే ఆ పక్షి ఉండదు. అప్పుడు గరుకుమంతుడినడుగుతాడు. ఇక్కడ ఒక పక్షి ఉండాలే ఏమైపోయింది?" అని. అప్పుడు గరుకుమంతుడు "యమధర్మరాజా మీరు లోపలికెళ్తూ ఆ పక్షిని చూసి నవ్వారట కదా! అది చాలా వణికిపోతుంది భయంతో. అందుకే నేను దాన్ని తీసుకెళ్ళి ఒక గుహలో వదిలిపెట్టేసొచ్చాను" అని జెప్పేసి అంటాడు. అంటే అప్పుడు యమధర్మరాజు అంటాడు, "అయ్యో! నేను నవ్వింది అందుకే. ఇక్కడున్న పక్షి వేల కిలోమీటర్ల తర్వాతున్న గుహలో ఉన్న పాముకి ఎలా ఆహారం అవుతుంది? దీని విధిలో ఇది రాసుందేంటా అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళాను నేను" అని జెప్తాడు. సో, మనకేమర్థమైంది డార్లింగ్స్ ఇది చూస్తే? యమధర్మరాజు నవ్వాడంతే. సో, ఆ పక్షి ఆ నవ్వులో ఎన్నో అర్థాలు వెతుక్కుంది. ఒక చిన్న ఏంటి గోరంత దాన్ని కొండంత చేసి ఆలోచించి, దాని భయాన్ని దాన్నే సృష్టించుకుంది. సో, భయంలో ఏ పని చేయకండి డార్లింగ్స్. స్ మనకొచ్చే ఫీలింగ్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తే అవి కరిగిపోతాయి. ఇప్పుడు మనకి భయమొచ్చిందనుకోండి, దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే, దాన్నే ఫోకస్ చేస్తే అది బాగా పెరుగుతుంది. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు తర్వాత మెల్ట్ అయిపోయినట్టు అయిపోతది ఆ భయం. సో, భయంలో ఏ పని చేయకండి. తొందరపడి ఏ డెసిషన్ తీసుకోకండి. ఓకే. లైఫ్ ఈస్ వెరీ, వెరీ బ్యూటిఫుల్ డార్లింగ్స్.